నొప్పి మాయం, సర్జరీ దూరం. నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వైఎస్ వివేక హత్య కేసు విచారణలో మరో మలుపు తిరిగింది. వివేక కుమార్తె సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి సిబిఐ విచారణకు వెళ్లారు. దాదాపు 2 గంటల పాటు ఆయన్ను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. వివేక హత్య కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విచారణలో ఉన్నారు. ఇదే కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన మరుసటి రోజే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిపించారు. ఇది వరకు 2-3 దఫాలుగా ఆయన విచారణకు హాజరయ్యారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించడం హాట్ టాపిక్గా మారింది. రాజశేఖర్ రెడ్డికి సెక్షన్ 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసింది సిబిఐ. వివేక హత్య జరిగిన రోజు రాజశేఖర్ రెడ్డి ఎక్కడున్నారన్న దానితో పాటు రాజకీయ, ఆర్థిక వ్యవహారాలపై సిబిఐ స్టేట్మెంట్ను రికార్డు చేసింది. వివేక రెండో భార్య షమీం విషయంలో విభేదాలు తలెత్తడం, ఆస్తి కోసమే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వివేకాను హత్య చేయించారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో నర్రెడ్డిని విచారించారు సిబిఐ అధికారులు. హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయంలో సుమారు 2.5 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. నర్రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వివేక హత్యలో రాజశేఖర్ రెడ్డి పాత్రపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. వివేక రెండో భార్య షమీం సిబిఐ అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా రాజశేఖర్ రెడ్డి, అతని సోదరునిపై కొన్ని ఆరోపణలు చేశారు. తనను అనేకసార్లు బెదిరించారన్నారు. వాటిపై కూడా సిబిఐ ఆయన వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది.